పిల్లల కోసం హెల్తీగా పంచదార కానీ, క్రీమ్స్ కానీ ఎలాంటి ప్రిజర్వేటివ్స్ వాడకుండా ఇంట్లోనే హోమ్‌మేడ్ బాదం కుల్ఫీ అయితే చేశానండి. సమ్మర్ స్పెషల్‌గా అన్నట్టు. ఎలా చేశానో చూసేయండి. ముందుగా హాఫ్ లీటర్ పాలని ప్యాన్‌లో వేసేసుకొని, పొంగు రాకుండా అడుగంటుకోకుండా బాగా మిక్స్ చేసుకుంటూ ఉడికించుకోవాలి. అరగంట కానీ గంట కానీ ముందు నానబెట్టుకున్న బాదంలు, జీడిపప్పులు మిక్సీ జార్లో వేసేసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. స్వీట్కి సరిపడా డేట్స్ని మిక్సీ జార్లో వేసేసుకొని బాగా క్రీమ్ లాగా వచ్చేలాగా మిక్సీ పట్టుకోవాలి. నేనైతే ఇక్కడ డేట్స్ కొద్దిగా తక్కువ తీసుకున్నానండి. బెల్లం తురుము యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే మొత్తము డేట్సే వేసుకోవచ్చు. ఇప్పుడు పాలు బాగా ఉడుకుతూ ఉంటాయి కదా, అందులోకి స్వీట్కి సరిపడా బెల్లం తురుము అయితే వేసుకోవాలి. తర్వాత ఇందులోనే మనం మిక్సీ పట్టి పెట్టుకున్న నట్స్ పేస్ట్ని కలర్ కోసం పించ్ ఆఫ్ పసుపు వేసేసుకొని అడుగంటుకోకుండా మనకి మీగడ కట్టకుండా బాగా మిక్స్ చేసుకుంటూ ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లో. చూడండి, ఈ విధంగా బాగా ఉడుకుతూ మనకి బాగా దగ్గర పడుతూ వస్తాయి అన్నట్టు పాలైతే. బాగా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని పూర్తిగా చల్లార పెట్టుకోవాలి. హెల్తీ ప్రాసెస్లో ఇంట్లోనే ఈ విధంగా చాలా ఈజీగా ఈ ఎండాకాలంలో పిల్లలకి ప్రిపేర్ చేసి పెట్టండి. ఆరోగ్యం కూడా చాలా మంచిది. పూర్తిగా చల్లారిన తర్వాత కచ్చా పచ్చగా దంచుకున్న ఈ విధంగా నట్స్ అయితే ముక్కలుగా వేసేసుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఐస్ క్రీమ్ మౌల్డ్లోకి అయితే వేసేసుకుందాం. ఐస్ క్రీమ్ మౌల్డ్స్ లేకపోతే టీ గ్లాసులలో వేసేసుకొని ఐస్ క్రీమ్ స్టిక్స్ కానీ లేదంటే స్పూన్స్ కానీ పెట్టేసుకొని పైన కవర్లతోన క్లోజ్ చేసుకున్నామంటే సరిపోతుందండి. నేనైతే ఎక్కువైంది ఈ విధంగా టిఫిన్ బాక్స్లో వేసేసి మూత అయితే క్లోజ్ చేశాను. ఇప్పుడు ఫ్రీజర్లో పెట్టేసి నైట్ అంతా వదిలేసాను అన్నట్టు. మనకి నెక్స్ట్ డే కల్లా ఐస్ క్రీమ్ అయితే చాలా పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుందండి. ఫుల్ డీటెయిల్గా వీడియో కావాలనుకుంటే రిలేటెడ్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే ఒక్కసారి క్లిక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. మనం తీసిన వెంటనే తీయకుండా 1 నిమిషం పాటు వదిలేసి లేదంటే చేతులతో అలా రబ్ చేసామంటే ఈ విధంగా ఈజీగా వచ్చేస్తాయి. నెక్స్ట్ మళ్ళొక హెల్తీ రెసిపీతో మీ ముందుకు వస్తా.